రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ టీవీ తెలుగు. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ రండి, మీరిచ్చిన ఎన్నికల వాగ్దానాలు ఏవయ్యాయి అంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చేసింది మాజీ మంత్రి, మరి బీఆర్ఎస్ నేతగా ఉన్న కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ గారికి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి మనం కథనంలోకి వెళ్ళినట్లయితే అది కరెక్ట్గా 2023 నవంబర్ 27. సో ఆ డేట్న రాహుల్ గాంధీ గారు ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా ఒక వాగ్దానం. అదేంటంటే ఏడాదిలో, అంటే మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే, మా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ వారు ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా నేటికి 8 నెలలు పూర్తయింది కదా, 9 నెలలకు వెళుతున్నాం కదా, మరి ఈ 8 నెలలు ప్లస్ ఇంకొక నెల గడవబోతోంది, మొత్తానికి 9 నెలలు గడుస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. వీటితో పాటుగా ఎన్నికల హామీలు ఎలా నెరవేర్చబోతున్నారంటూ కూడా మరొక ప్రశ్న అడగడం జరిగింది. సో మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణలో సర్కారుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు 8 నెలలు పూర్తవుతున్నాయి. మరి మీరు చెప్పిందేమో ఒక ఏడాది అంటే 12 నెలలు, 12 నెలల్లో 8 నెలలు పూర్తి వచ్చాయి కాబట్టి, సో మరిన్ని నెలల్లో మీరు మంత్రం వేస్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, మొత్తానికి మాకు ఇచ్చిన హామీ ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, ఒకసారి మీరు స్పందించండి అంటూ ట్వీట్ ముఖంగా, అంటే ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఎక్స్లో, ఇప్పుడు మనం ఎక్స్ అనుకుంటున్నాం, సో ట్వీట్ కాస్త ఇప్పుడు ఎక్స్గా మారింది. వారిచ్చిన హామీలు కూడా మరి ఎక్స్గా మారబోతున్నాయా అంటూ కూడా ఒక ధ్వనించేలాగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా యువ వికాసం పేరిట 5 లక్షల రూపాయలు మేము ఇస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో వారు ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ గారు. మరి యువకులంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మరి యువ నిరుద్యోగులు ఉన్నారు, ప్లస్ యువకులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మీరు ఇవ్వబోయే 5 లక్షల కోసం ఎదురు చూస్తున్నారు, మరి వీటి గురించి ఏంటి అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్లో మరి రీట్వీట్గా మరి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే గోడ దాటిన తర్వాత ఏరు దాటిన తర్వాత అని ఒక సామెతం అనుకుంటుంది. అంటే ఏరు దాటిన తర్వాత ఇది అంటారు కదా, సో అలా కాకుండా గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట, లేకపోతే అప్పుడు మాటే ఇప్పుడు మాటగా నెరవేర్చబోతున్నారా, మరికొద్ది కాలంలోనే, మరి 4 నుంచి 3 నెలల కాలంలోనే మరి ఈ యొక్క హామీలు ఏ విధంగా మీరు నిర్వర్తించబోతున్నారు, ఏ విధంగా మీరు నెరవేర్చబోతున్నారంటూ ట్వీట్ ముఖంగా చెప్పడం జరిగింది. సో హైదరాబాద్లోని గల్లీలో ఇచ్చిన ఈ ట్వీట్ ఢిల్లీకి అక్కడ చేరుతుందా, రాహుల్ గాంధీ గారు ఏ విధంగా దాన్ని రీట్వీట్ చేస్తారా, లేకపోతే మరి అధికారంలో ఉన్న వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏవైనా సందేశాలు ఏమైనా పంపించే అవకాశం ఉందా వేచి చూద్దాం. మొత్తానికి యువకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 5 లక్షల రూపాయలు యువ వికాసం పేరిట 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్న హామీ ఏమైందంటూ సూటిగా. రెండవది, ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు, నెరవేరుస్తారా, నెరవేర్చరా, అసలు ఇది జరిగే పనేనా అంటూ మరి ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్కి రీట్వీట్గా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా స్పందించబోతున్నారో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఎస్ఎన్ టీవీ తెలుగు.